హలో నమస్తే. నేను అశోక్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకి చెప్పారని చెప్పేసి గతంలో ఇటీవల కొన్ని వార్తలు సంచలనంగా మారాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం అంటే గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు. ఇక్కడ వ్యవస్థలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేశాడు. అంతా నాశనం చేశారని చెప్పేసి పదే పదే కూటమి ప్రభుత్వం గతంలో అంటే కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, గత ప్రభుత్వం మీద అదే పనిగా అదే విధంగా కూడా మాట్లాడుతూ వచ్చింది, వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 7 నెలల్లోనే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలపైన అలాగే అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూటమి చూస్తూ వస్తుంది. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలతో ఒక సమావేశం నిర్వహించారు. సమావేశానికి నిర్వహించి పారిశ్రామికవేత్తలందరితో కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి వనరులు కావచ్చు, వసతులు కావచ్చు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆయన క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క పారిశ్రామికవేత్తలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, ఆయన చర్చ జరిగిన ఇష్యూ ఉందో, దాంట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రభుత్వం అస్తవ్యస్తం అయిపోతుంది, మళ్ళీ గతంలో అంటే ఏదైతే గత 5 ఏళ్ల పాలన ఉందో ఆ 5 ఏళ్ల పాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు చూశారు, మేము చూసాము. దానివల్ల నష్టం జరిగింది ఏపీ మరింత వెనక్కి వెళ్ళిపోయిందంటే, మరే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంటే కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించి ఆయన ఇవ్వాల్సిన వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా, సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చెప్పేది చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడికి పారిశ్రామికవేత్తలు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఏం ట్విస్ట్ ఇచ్చారంటే, మీరు చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని చెప్పేసి, రాడు అని మీరు ఎలా చెప్పగలరు, రాడని చెప్పేసి మీరు ఎలా హామీ ఇవ్వగలరని చెప్పేసి కూడా పారిశ్రామికవేత్తలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా కంపెనీలు కూడా ఏపీలో ప్రారంభమయ్యాయి. తిరుపతికి సంబంధించిన శ్రీ సిటీ కావచ్చు, అలాగే విజయవాడకి సంబంధించి కావచ్చు, వైజాగ్కి సంబంధించి కావచ్చు, చాలా కంపెనీలు కూడా ప్రారంభమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఏపీలోకి పెట్టుబడులు వస్తూ వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి మాట తీరంటారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి ఎన్నికల హామీలో ఇచ్చేటువంటి మాటలు అంటారు, అవన్నీ కూడా వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే మాత్రము ఆయన ఇలాంటివి చెప్పడంలో చాలా ముందు ఉంటారు. ఇలాంటివి చాలా ఎక్కువగా ఎక్స్ప్లోజ్ ఇస్తూ ఉంటారు. అంటే అంతా అయిపోతుంది, అంతా చేసేద్దాము, అంతా చూసేద్దాము అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. అయితే ఇటీవల పారిశ్రామిక సంబంధించిన సమావేశంలో వాళ్ళు గట్టిగా మాట్లాడింది ఏంటంటే, మీరు ఎలా చెప్పగలరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు అని అధికారంలోకి? జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పేసి సరే, ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆయనకి మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ చూస్తేనో లేదంటే ఓట్ బ్యాంక్ చూస్తేనో ఒక ధైర్యం ఉండొచ్చు, తప్పులేదు. కానీ పారిశ్రామికవేత్తలకు తెలుస్తుంది కదా, పారిశ్రామికవేత్తలకు సంబంధించి ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాల మీద ప్రజలు ఎలా ఉన్నారు, దానికి సంబంధించి మనం అక్కడ పెట్టుబడులు పెడితే, మనం అక్కడ కంపెనీలు పెడితే మనకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా వాళ్ళు చర్చించుకుంటారు. ప్రభుత్వంతో మంచి లైజనింగ్ ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యవస్థ కావచ్చు, లేదంటే ఒక పరిశ్రమ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, అక్కడ పెట్టాలంటే అది ఈరోజు పెట్టి రేపు మూసేసేది కాదు. కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించి అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం కొనసాగాలని చెప్పేసి ఆ కంపెనీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి మీద అంటే పదే జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి దాష్టికం చేశాడు, దుష్పాలన చేశాడు అని చెప్పేసి పదే మాట్లాడటం కంటే కూడా పెట్టుబడులు పెట్టి ఆకర్షించే విధంగా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించట్లేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక మరొక అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటము, కూటమి మాట్లాడటం వల్ల జగన్మోహన్ రెడ్డి మీరే మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాడు అని మీరు ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బలంగా ఓట్ బ్యాంక్ ఉంది. ఆయన ఓడిపోయాడు, 11 సీట్లకే పరిమితమయ్యారని చెప్పేసి మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో, ఆయన ఓటమి వెనక్కి కూడా 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి కూటమి మర్చిపోతుందా? చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతూ ఉన్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతూ ఉన్నారా? జగన్ బలం ఏంటో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు, లోకేష్ గారికి కూడా బాగా తెలుసు. ఎందుకంటే గతంలో అంటే 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఒక ప్రతిపక్ష నేతగా ఉంటూ ముఖ్యమంత్రిగా ఎదిగి మళ్ళీ ప్రతిపక్ష నేతగా అయ్యారు. సో ఒక ప్రతిపక్ష నేతగా పార్టీని నడపడం ఎంత కష్టమో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే ఆయన కూడా ఒక ప్రతిపక్ష నేతగా పనిచేశారు కాబట్టి, ఆయన కూడా సుదీర్ఘంగా ఆయన పార్టీని నడుపుకుంటూ వచ్చారు కాబట్టి. మరి మీరు ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి రారు అని చెప్తూ ఉన్నారు? 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైన మీరు మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి ఊహించారా? 1 సీటుకు పరిమితమైనటువంటి జనసేన ఇన్ని సీట్లు సాధిస్తుందని ఊహించారా? ఎలాంటి ప్రస్తావన లేనటువంటి బీజేపీ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఊహించారా? సో మీరు ఎలా అయితే మీ రాజకీయాన్ని మీరు ఊహించలేకపోయారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గెలుపును కూడా మీరు ఊహించలేరు. అది ఊహ అంతా కూడా ప్రజల దగ్గర ఉంటుంది. ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరు గెలిపించాలనేది కూడా ప్రజలు నిర్ణయించేటువంటి ఒక ప్రక్రియ. అదంతా ప్రజలు చూసుకుంటారు. అయితే పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వాలతో
ఒక ఆలోచన ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు మంతనాలు చెబుతారు. దాంతోపాటు ప్రజలకు సంబంధించిన వ్యవహారాలపైన, లేదంటే ఇక్కడ ప్రభుత్వాలు మారితే ఎలా ఉంటుంది, లేదంటే మేము ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుంది, లేదంటే ఈ ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం వస్తే తర్వాత మా పరిస్థితి అనేది ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు రారు అని అలా డ్యామ్ షూర్గా చెప్పడానికి ఎలా అన్నీ కూడా పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుతుంది, దానికి సంబంధించి మీరు ఇచ్చిన రాయితీలని తీసేసే పరిస్థితి అంటే పెట్టిన కంపెనీని ఇక్కడి నుంచి పంపించే పరిస్థితి అయితే ఉండదు కదా. గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కియా పరిశ్రమ తరలి వెళ్ళిపోతుంది, లేదంటే శ్రీ సిటీకి సంబంధించిన పరిశ్రమలన్నీ తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి, వైసీపీకి వైజాగ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలన్నీ కూడా తరలి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఇలా పదే పదే మాట్లాడుతూ వచ్చారు. మరి ఎన్ని కంపెనీలు తరలి వెళ్ళిపోయినాయి? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎన్ని కంపెనీలు వచ్చాయనేది మీరు చెప్పకపోయినప్పటికీ కూడా అన్నీ పోయాయి అని చెప్పేస్తూ ఉన్నారు. అసలు విస్తృతంగా కియా పరిశ్రమ అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నట్టు కియా పరిశ్రమ ఇక్కడి నుంచి తమిళనాడు వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం కూడా జరిగింది. మరి జరిగింది అదంతా? అలాంటి ఒక ప్రక్రియ జరిగిందా? శ్రీ సిటీలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయాయి. మరి మీరు ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లో దాదాపు 10 నుంచి 15 కంపెనీలని శ్రీ సిటీలో ప్రారంభించారు. మరి 15 నెలల్లోనే అక్కడ కంపెనీలు నిర్మితమయ్యాయా? ఈ 15 నెలల్లోనే లేదంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు కావచ్చు, మీరు రాగానే వచ్చాయా? లేదు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంఓఏలు చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కొన్ని రాయితీలు ఇచ్చారు, దానికి అనుగుణంగానే అక్కడ కంపెనీలు పెట్టారు, కంపెనీలు నిర్మితమయ్యాయి. ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వెళ్ళి వాటిని ఓపెన్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా కంపెనీలు తీసుకొచ్చారని చెప్పేసి మీరే స్వయాన ఒప్పుకున్నారు, మీరే వాటిని ప్రారంభించారు. సో ఇలాంటి నిర్ణయాలు మాట్లాడేటప్పుడు, ఇలాంటి సంబంధించిన విషయాలకు సంబంధించిన చర్చలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఒక భావన అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే లేని దాన్ని మళ్ళీ సృష్టించి కొత్త రాజకీయ కష్టాలను కూటమి నెత్తి మీదకి తెచ్చుకుంటుంది అనేది. పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ వ్యవహార శైలి ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు 100 విధాలుగా ఆలోచిస్తూ వస్తారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిసిషన్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డిసిషన్స్ కొన్ని ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి రాడు. జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు మీ పరిశ్రమలు మళ్ళీ తొలగిపోతాయి, లేదంటే మీ పరిశ్రమలన్నింటినీ పంపించేస్తారు, ఇక్కడి నుంచి బద్దలు కొట్టేస్తారని చెప్పడం ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎంతవరకు పెట్టుబడులు పెట్టాలి, ఏ మేర పెట్టుబడులు పెట్టాలి అనేది కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ దాదాపు 8 నెలల పాలన ముగుస్తూ వస్తుంది కూటమికి సంబంధించి ఏపీలో. ఈ 8 నెలల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఎంఓయూలు జరిగాయి కూడా కూటమి బయట పెడితే బాగుంటూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఏం తీసుకురాలేదు, ఏం పెట్టలేదు, ఎలాంటి హామీలు ఇవ్వలేదని చెప్పేసి ఎలా అయితే చెప్పారో, దానికి సంబంధించి కూడా మీరు వచ్చినటువంటి 8 నెలల్లో ఎన్ని తెచ్చారనేది కూడా చెప్తే బాగుంటుంది కదా అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. సో ఏదేమైనప్పటికీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి రాడు అనేటి అంత ఘంటాపదంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఒకవేళ వస్తే ఏం చేస్తారనేది కూడా చెప్పుంటే బాగుండేది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు, ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.